పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి సెలవిస్తా ఉన్నది. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభుని యేసు క్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రేమేంటి వారులారా, ఈ గ్రామ ప్రజలారా, ప్రభుని యేసు క్రీస్తు వారి గురించి, సత్య సువార్తను గురించి మీ ముందు తీసుకొని రాబడిన కొన్ని మాటలు మీ ముందు తీసుకొని వస్తా ఉన్నాం. గమనించారా? ఎప్పుడైనా మానవుని యొక్క దుస్థితి, మానవుని యొక్క పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించావా? పుట్టినవాడు గిట్టక తప్పడు, గిట్టినవాడు పుట్టక తప్పడు అని అంటున్నారు. కానీ గిట్టిన వారు తిరిగి పుట్టుతాడో లేదో గ్యారంటీ లేని స్థితి. పుట్టిన మానవుడు చావక తప్పదనమాట. అయితే ఈ లోకంలోనే ఉండి నిజమైంది ఏందో, సత్య మార్గం ఏందో కనుక్కోకుండా పాపము హృదయంలో పాపాన్ని తీసుకొని అలాగే ఈ లోకం వదిలితే నిత్య నరకం కాచుకొని ఉంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఈనాడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచక ప్రతి వాడు నశించెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఏమిటయ్యా లోకము దేవుడు ప్రేమించాడు అంటే, మానవుడు మరి నిత్య నరకానికి వెళ్ళకూడదని, నిత్య నాశనానికి గురి కాకూడదని, మరి దేవాది దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు మానవ రూపంలో ఈ లోకానికి పుట్టుతూ వచ్చాడు. ఎలా పుట్టాడు అంటే, ఆయన పుట్టకలో పాపము లేదు, ఆయన జన్మలో పాపము లేదు. అయితే పుట్టిన మానవుడు పాపముతో పుట్టాడు. అయితే జీవించిన కాలమంతా కర్మ పాపంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఈ జన్మ కర్మ పాపము మానవుని హృదయంలో దాగి ఉన్నది. ప్రేమైనటువంటి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ పాపం హృదయంలో దాగి ఉన్న కారణాన్ని బట్టి ఈనాడు మానవునికి శాంతి, సమాధానం, నెమ్మది లేని జీవితాన్ని మానవుడు అనుభవిస్తా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతుంది ఈ సంతోషం, ఎక్కడ దొరుకుతుంది ఈ ఆనందం అని మానవుడు తిరగని చోటంటూ లేదు. ప్రేమంటి వాళ్ళరా, మరి నా జీవితంలో కూడా అలాంటి నెమ్మది, శాంతి లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నామా? ఎలా వచ్చింది ఈ పాపం అంటే, ఆజ్ఞ అతిక్రమించటం ద్వారా పాపం సంభవించినది. కాబట్టి ప్రేమంటి వాళ్ళరా, మానవుని హృదయము మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ వల్ల స్ఫూర్తిగా చెప్తా ఉన్నది. కాబట్టి ప్రేమంటి వాళ్ళరా, ఈ పాపం నుండి ఎలా విడుదల పొందాలా, సంతోషం ఎలా అనుగ్రహించుకోవాలా, సంతోషాన్ని ఎలా పొందుకోవాలా, ఈ లోకం వదిలితే ప్రభుత్వం ఎలా ఉండాలా అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ప్రభుని యేసు క్రీస్తు వారు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని, శాంతి, సమాధానం ఇస్తాను అని చేతులెత్తి పిలుస్తా ఉన్నాడు. ప్రేమంటి వాళ్ళ మధ్యాహ్న కాల సమయంలో మీరు పాపముతో సతమతమవుతున్నావా? నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్నావా? దుఃఖంలో ఉన్నావా? నిట్టూర్పులో ఉన్నావా? అప్పుల సమస్యలతో ఉన్నావా? ఇరుగు పొరుగు వారి సమస్యలతో సతమతమవుతున్నావా? కుటుంబంలో నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్నావా? అయితే దేవాది దేవుడిని యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ప్రయాస పడవలసిన అవసరం లేదు, నెమ్మది, శాంతి ఇస్తాను, నా ఎత్తుకు రా అంటున్నారు. నువ్వు ఏమి తీసుకొని రాని అవసరం లేదు. నువ్వు ఉన్న పాటని ప్రభుని యేసు క్రీస్తు ప్రభువా, నువ్వు నా కొరకు పుట్టావంట, నువ్వు నా కొరకు చనిపోయావంట, నా కొరకు శిలువలో రక్తం కార్చావంట, 3 మేకల్లో వేలాడబడుతూ చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజుడే తిరిగి లేచావంట. నిజమే నాయనా, నేను నమ్ముతున్నాను. మీ దాసులు మా మైక్ ద్వారా చెప్తూ వచ్చారు, నేను విన్నాను, విశ్వాసం ఉంచుతున్నాను. నిజమే, నా పాపాలు క్షమించు అని ఒక్క మాటను నోరు తెరిచి క్షమాపణ అడిగినట్లయితే నీ కుటుంబములు, నీలో సంతోషం, సమాధానం, మరి నెమ్మది, ఆనందము ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎందుకు ఆయనే ఇవ్వాలా? ఇంకెవరు లేరా అంటే, పాపము లేనివాడుగా పుణ్య పురుషుడుగా ఉన్నవానికి మాత్రమే ఈ సాధ్యమవుతుంది. పుణ్య పురుషుని రక్తం వల్లనే సాధ్యమవుతుంది. ఏ రక్తంతో కడగబడినా, ఏ నీళ్లతో కడగబడినా, ఏ కెమికల్స్ తో కడగబడినా హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరు తీసివేయలేరు, ఎవరు కడగబడలేదు. కాబట్టి ప్రభుని యేసు క్రీస్తు రక్తం
పుణ్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపం లేనివాని రక్తముగా ఆయన రక్తం కింద మీ పాపాలు నా పాపాలు కడుక్కున్నట్లయితే నెమ్మది ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ప్రేమేంటి వాళ్ళరా, మరి యేసు క్రీస్తును మీరు నమ్ముకున్నట్లయితే మీ జీవితం సంతోషం సమాధానం ఉంటుంది. నిత్య నరకం నుంచి తప్పించబడతావు. నరకం ఎలాంటిదంటే భయంకరమైనది, అది రోగమైనది, వ్యాధి గలది, పురుగు చావడు, మరి అక్కడ రకరకాలైన పోరాటాలు ఉండి ఉంటాయి ప్రభు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు నెమ్మది సమాధానం ఇచ్చి ఆ నిత్య నరకం నుంచి తప్పించబడతావు. ప్రేమేంటి వారా, ప్రభుత్వం నిత్యం ఉంటావు, సంతోషంలో ఉంటావు, నెమ్మదిలో ఆనందంలో ఉంటావు. ఇవన్నీ ఎవరు చూశారయ్యా? నిజమేనా నిన్ను ప్రశ్నించవచ్చు. వాస్తవమే, మనసు హృదయం పాపం మోసంలో ఉన్నది. అలాగే చనిపోతే నిత్య నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి ఆ నిత్య నరకం నుంచి తప్పించబడటానికి యేసు క్రీస్తు సన్నిధికి రా. యేసు క్రీస్తు నీకు ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. చెప్పే నేను కూడా ఒకప్పుడు నాకు కూడా ఇలాగ మైక్ ద్వారా సువార్త చెప్పడం ద్వారా మరి నేను కూడా నిజమైన దేవుడు నిజమేనేమో అని గ్రహించాను, ఒప్పుకున్నాను. నా పాపాలన్నీ చూపించాడు, అన్ని తగ్గించుకున్నాను. నిజమే, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కుమారుడిగా నన్ను స్వీకరించగలవా, నీలో నాకు స్థానం ఇస్తావా అని నోరారా అడిగినప్పుడు ఆయన నెమ్మది, శాంతి, సమాధానాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రేమేంటి వాళ్ళరా, నమ్మినట్లయితే సత్యమని నమ్మినట్లయితే, సత్య మార్గంలో నడిచినట్లయితే, ఈ మంచి శుభవార్త నీకు వినబడినట్లయితే ప్రభు సన్నిధికి రా, మేలు పొందు. విశ్వాసం ఉంచినట్టు ద్వారా నీవు ఇంటి వారు గొప్ప రక్షణ, ఆత్మశాంతి, సమాధానం పొందుదురుగాక. మేము ఇదే గ్రామంలో సంబంధించిన వారమే, ఎరకతల గ్రామం సంబంధించిన వారమే. ఎఫ్రాతా ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి గురువారం సాయంకాలము మరి 6 గంటలు 7 గంటల నుండి మరి వర్తమానం జరుగుతూ ఉంటుంది. దైవదాసులు ఉంటారు. మీకు ఇంకా అనుమానాలు, సందేశాలు, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని ఆశ కలిగినట్లయితే మీరు అక్కడికి వెళ్ళవచ్చు. మీరు నిర్భయంతంగా ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఇంకా అధికంగా తెలుసుకుండవచ్చు. అట్లా తెలుసుకున్నట్లు మేలు పొందినట్లయితే నువ్వు నీంటి వారు గొప్ప ఆత్మరక్షణ, శాంతి, సమాధానాన్ని గ్రహించబడును గాక. మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం.